వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అనేక కీలక పరిణామాల తర్వాత ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ని చంద్రబాబు నాయుడు అక్కడ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రశేఖర్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అసలు ఇలా ఒకవైపు టీడీపీ నుంచి ఆయన టికెట్ కన్ఫామ్ అని వార్తలు వస్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకు కలిశారు అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ రోజున చూసినట్లయితే గుంటూరులో చంద్రశేఖర్ని సెలెక్ట్ చేయడానికి కూడా టీడీపీ ఆయన వైపు మొగ్గు చూపడానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే కూడా గల్లా జయదేవ్కు గుంటూరుకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ చిత్తూరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె అరుణ పూర్తి స్థాయిలో అక్కడ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అయ్యి వైఎస్ క్యాబినెట్లో అలాంటి ఫ్యామిలీ నుంచి ఆయన ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమర్రాజా బ్యాటరీస్ అధినేతగా కూడా ఉన్నారు గల్లా జయదేవ్. ఆ రోజున గల్లా జయదేవ్ని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు ఆయన్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నం చేశారు 2014 సమయంలో. అక్కడి నుంచి గల్లా గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత అటు బీజేపీతో పొత్తులు పెట్టుకున్న ఆ రోజు ఎన్నికలకు వెళ్ళున్నారు. తర్వాత విజన్ హామీల కేంద్రంగా ఆ పొత్తులు కూడా డిఫర్ అయి ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే గల్లా తన తరపున తన పార్టీ వాయిస్ను అటు లోక్సభలో వినిపించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయి ఉన్నారు. మోడీతో ఒక డ్రిఫ్ట్ అయితే చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా మోడీని గల్లా సంబోధించిన తీరు మాత్రం అటు పార్లమెంటు కూడా నివ్వెరిపోయి చూసిందని అనుకోవాలి. ఆ స్థాయిలో తనకంటూ ఒక ఇండివిజువాలిటీని తన స్పీచెస్లో ఒక క్రెడిబిలిటీని క్రియేట్ చేసుకోగలిగారు గల్లా. ఇక సేమ్ అదే గల్లా గుంటూరు నుంచి మరోసారి 2019లో పోటీ చేశారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వేవ్ ఉన్నప్పటికీ ఆ రోజు గల్లా కూడా మరోసారి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయన ఎన్నికయ్యారు పార్టీ నుంచి. అదే స్థాయిలో విజన్ హామీల మీద తన వాయిస్ అయితే వినిపిస్తూ వచ్చారు. అదే స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో కూడా అనేక సఫికేషన్ అయితే ఎదుర్కొంటూ వచ్చారు. తన సొంత సంస్థ అయిన అమర్రాజా బ్యాటరీస్ విషయంలో ఆయన ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇబ్బంది పెట్టిందనేది కూడా మనకు తెలిసింది. ఎన్నికల సమయంలో ఈరోజు బీజేపీతో అడుగులు వేసే దిశగా టీడీపీ నడుస్తున్న పరిస్థితిలో అటు పార్లమెంటు వేదికగా కూడా ఈరోజు బీజేపీని గట్టిగా క్వశ్చన్ చేయలేని పరిస్థితి అయితే టీడీపీ ఎంపీలో ఉందని అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో గల్లా తాత్కాలిక విరామం ఇస్తున్నాను నేను రాజకీయాలకు అంటూ కూడా ఈసారి పోటీలో నిలవట్లేదని ఒక స్పష్టం చేశారు. చాలా కీలకంగా అందరు నాయకులను పిలిచి లోకేష్ లాంటి వాళ్ళ సమక్షంలోనే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఒక కీలక స్టెప్ అయితే తీసుకున్నారు. అందుకే గుంటూరు ఎంపీ స్థానం కోసం టీడీపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. గతంలో ఎంపీ రేస్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటారంటూ కూడా చాలాసార్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. అనేక సార్లు ఆయన్ని ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కూడా ఆయనకు పేరుంది. గుంటూరు నుంచి రిప్రజెంట్ చేశారు. యూఎస్లో ఉన్నారు సుదీర్ఘకాలం. అలాంటి పెమ్మసాని చంద్రశేఖర్ను ఆయన గుడ్ లుక్స్లో కూడా ఉన్నారు, పార్టీ గుడ్ లుక్స్లో. అలాంటి చంద్రశేఖర్ను చాలాసార్లు చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తామంటూ కూడా ఆయన్ని పిలిపించి చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఉన్నాయి, 2019లో ఉన్నాయి, అంతకంటే ముందు కూడా ఉన్నాయి. సో అలాంటి చంద్రశేఖర్ని ఈసారి పూర్తి స్థాయిలో పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎలాగూ ఆయన పార్టీలో కూడా పూర్తి స్థాయిలో వచ్చే పరిస్థితి. నర్సరావుపేట టికెట్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో పెమ్మసానికి పిలిపించుకుని మరీ చంద్రబాబు నాయుడు గుంటూరు టికెట్ మీద హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రమే తరువాయి అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ కూడా కలుసున్నారు, జనసేన అధినేతను. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందనుకోవాలి. ఎందుకంటే గుంటూరు ఎంపీ పరిధిలో ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న సీట్లో అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా అటు కాపు ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని రేపు బరిలో దిగే అవకాశం ఉంటుంది. అంటే అటు జనసేన ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకం కాబోతోంది ఆయన గెలుపులో. ఎంత అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్నప్పటికీ అటు జనసేన సపోర్ట్ కూడా ఆయనకు కావాల్సి ఉంటుంది. అందుకే ముందు ఆలోచనతోనే ఈరోజు జనసేన వైపు నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక పొలిటికల్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్గా చర్చ ఉంది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ని కలిసే ప్రయత్నం అయితే చేశారనేది కూడా ఒక వాదన. అయితే మరోవైపు ఆయన ప్రత్యర్థులు మాత్రం వైసీపీ నుంచి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వరు కాబట్టే గుంటూరు టికెట్ ఆయనకు, అందుకే ఆయన పవన్ కళ్యాణ్ వైపు నుంచి నరుక్కొస్తున్నారని ఒక చర్చ అయితే జరుగుతోంది. బట్ వీటన్నిటిని ఖండిస్తూ కూడా ఈరోజు పెమ్మసానికే టీడీపీ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు జనసేన కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే వెల్కమ్ చేస్తూ వస్తుంది, ఎలాంటి నెగోషియేషన్స్కి తావు లేకుండా. మరి ఈ సమీకరణాలు రేపు పెమ్మసాని గెలుపులో ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతాయి, ఆయన విజయ తీరాలను